మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ తో భారత్ లో రోజు రోజుకు గ్యాస్ కొరత పెరుగుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో డొమెస్టిక్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో ఊపందుకున్నాయి. ఒక్క సిలిండర్ 2 నుంచి 3,000 రూపాయల ధర పలుకుతోంది. దీంతో అనేక హోటల్స్ ఇప్పటికే మూతపడగా మరికొన్ని చోట్ల కట్టెల పొయ్యిలు ఉపయోగిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హోటల్స్ మూతపడి లక్షలాది కార్మికుల కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని హోటల్స్ యజమానులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో రాష్ట్రానికి కానీ దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత అనేది చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే గత 2 రోజుల నుంచే కూడా అనేక హోటల్స్ కూడా మూతపడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా చూసుకున్నట్లయితే ఒకవైపు మంత్రి మాత్రం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేస్తున్నామని చెప్తుంటే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు కమర్షియల్ గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేశామని అంటున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో చూసుకుని ఇప్పటికే కొన్ని హోటల్స్ మూతపడతాయి, మరికొన్ని హోటల్స్ కూడా ఈ రోజు నుంచి కూడా మూతపడే పరిస్థితులు ఉన్నాయి. అసలు దీనికి గల కారణాలు చెప్పండి. ఈరోజు ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారు? గ్యాస్ అయితే అసలు సప్లై లేదండి సార్. 2-3 రోజులు మేము కష్టపడి కింద మీద పడి చేసాం. లేబర్ అయితే ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ చేయడం, సాయంత్రం ఇస్తా మధ్యాహ్నం ఇస్తా ఇదే మాటలు నడుస్తున్నాయి. మనకి ఫస్ట్ తారీఖు నుంచి వాళ్ళు డిస్కౌంట్ తీసేశారు. కొన్ని డిస్కౌంట్ తీసేసినా పర్వాలేదు, మనకు సప్లై ఉంటుందని ఓకే, అది కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లా. మొత్తం 180 మంది స్టాఫ్ ఉంటారు మినిమం మొత్తం కలిపి. వాళ్ళంతా ఇప్పుడు రోడ్డు పడే పరిస్థితుల్లో ఉన్నాం. మేము కూడా ఎలా ముందుకెళ్లాలో తెలియట్లా. కరోనా తర్వాత ఇదో దెబ్బ. ఇంకా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న మంత్రి మాత్రం ఎక్కడ సరఫరాలు ఎక్కడ ఇబ్బంది లేదు, ఇంకెక్కువ ఉండి మేము ఇస్తున్నాం అంటున్నారు కదా. అస్సలు లేదు సార్. మనకి డైలీ 3 బండ పడే చోట 1 బండ ఇస్తున్నారు. మెనూ కొన్ని ఆపేసాం. లైవ్ ఐటమ్ అనేది దోశ అనేది ఆపేసాం. మేము ఓన్లీ ఉప్మా పొంగులు అలాంటివి అమ్ముతున్నాం. ఇంకా ఈ టైంకి ఇంకా మ్యాక్సిమం ఇంకో 2 గంటలు వస్తుంది, ఆపగలుగుతాం మేము. దాన్ని చెప్పండి, కరోనా తర్వాత మరోసారి ఇది ఒక చాలా తీవ్రమైన సమస్యగా కూడా వచ్చింది. ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్లనే ఈ షార్టేజ్ వచ్చిందండి. నిన్నటిదాకా సబ్సిడీ మీద ఇచ్చారు, వాళ్ళు సబ్సిడీ కూడా తీసేశారు. బండ్లు బాగా షార్ట్ అయినాయి. నిన్నేమో అక్కడ గుడ్ మార్నింగ్ మూసేశారు. ఇవాళ ఇక్కడ మధ్యాహ్నం నుంచి కూడా మాకు సిలిండర్స్ దొరకకపోతే మేము కూడా క్లోజ్ చేసే పరిస్థితుల్లోకి వచ్చేసాం. అంటే మొత్తం మీద చూసుకుని చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడ పనిచేస్తున్నారు, ఇప్పుడు గ్యాస్ లేదని ఇప్పుడు మూసేసే పరిస్థితి వచ్చింది. మరి మీ అందరూ పనులు ఎలాగా సార్? అది గవర్నమెంట్ అది చూడాలి ఒకసారి. గవర్నమెంట్ ఎలా గ్యాస్ ఎలా తీసుకురాగలగాలి, అది గవర్నమెంట్ డిపెండ్ మీద ఉంది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోజుకి ఎలాగోలా మన దగ్గర ఉన్న దాన్ని బట్టి పరిస్థితి చేస్తున్నాము. రేపు ఎలా ఉండిద్దో తెలియదు పరిస్థితి. మరి ఇప్పుడు అంటే ప్రతిరోజు జీతం వస్తేనే కానీ మీ కుటుంబాలు ఇదావు. మరి రేపు ఒకవేళ హోటల్ క్లోజ్ అయిన మీ పరిస్థితి? మా పరిస్థితి ఏముంది సార్, మరి హోటల్ క్లోజ్ అవ్వకుండా చూడాలి. మా పరిస్థితి ఏముంది, డైలీ పని చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఈ రోజు పని చేస్తే ఈ రోజు గడిచే కుటుంబాలు మావి. అంటే మొత్తం మీద ఇప్పటికే కొన్ని చోట్ల చూసుకుంటే కట్టెల పొయ్యి మీద కూడా వాళ్ళు చేస్తున్నారు. అనేక హోటల్స్ చూసుకున్నట్లయితే ఏదైతే అంటే రెగ్యులర్గా పొయ్యి వెలిగించే దోశలు ఇలాంటివన్నీ ఇప్పటికే క్లోజ్ చేశారు. కేవలం పొంగలు, ఇడ్లీ తదితర వాటిని విక్రయిస్తున్నారు. ఇదే పరిస్థితి కనుక మరో 2 రోజుల కన్నా కొనసాగితే కూడా మొత్తం హోటల్స్తో పాటు ఏదైతే అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రోడ్డున పడే ప్రమాదం ఉందని కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అలోక్తో శ్యామ్, హెచ్ఎం టీవీ.